ఆయన గడికోసారి చూడండి, ఆయనతో కాదు ఆయనతో చూడండి చూసి ఇప్పుడు ఏం కాదు మనం జస్ట్ ఆక్సిజన్ దొరికింది అన్నట్టు ఉంటాడు, రిలీఫ్ అవుతారా. పెద్దపల్లి ఘటనపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్న మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క హామీ. కేసు విచారణ త్వరగా పూర్తయ్యేలా చూస్తాం, బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని వెల్లడి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు. అత్యాచార ఘటనపై పోలీసుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావు, మక్కా సింగ్ ఠాకూర్. సీతక్క వాళ్ళందరూ కదా, మక్కా సింగ్ ఠాగూర్ ఈయన వంశీకృష్ణ కదా, లేదు మక్కా సింగ్ ఠాగూర్ ఆయన ఈయన. మరి వంశీ ఎంపీ ఏడా వెనక, మంత్రి సీతక్క వెనక. అచ్చా, సీతక్క. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం హత్య కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామన్న ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని చెప్పారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద చిన్నారిపై అఘాయిత్యం జరిగిన ప్రాంతాన్ని ఆదివారం మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, ఎంపీ గడ్డ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కన్ సింగ్ ఠాకూర్. వీళ్ళు వైరు కానీ ఇక్కడ ఏం మాట్లాడారంటే, ఇప్పుడు ఈయన దుద్దిల్ల శ్రీధర్ బాబు అని ఏం మాట్లాడుతుందంటే, ఈ ఘటన ఇంకో దగ్గర జరగకుండా చూస్తాం, ప్రభుత్వం కూడా చాలా సీరియస్ ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలాంటి చర్యలు జరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి చూస్తున్నారు, చాలా తొందరగా నిందితుడిని పట్టుకునేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము అని చెప్పేసి అన్నాడు. ప్రభుత్వం సీరియస్ ఉందని చెప్పి ఈయనే చెప్తాడు, ఈయననే ప్రభుత్వం అనేది మర్చిపోతుండే. నువ్వు ఆ వీడియో చూడుర్రి, ప్రభుత్వము చాలా సీరియస్గా ఉన్నది అని చెప్తుండే. అంటే ప్రభుత్వంలో ఆయన ఇంక్లూడింగ్ మంత్రి అనేది మర్చిపోయాడా, ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాయని చెప్తే నేను పర్సెంట్ ప్రభుత్వం వీళ్ళదే ప్రభుత్వం అంటే అట్లా కూడా అనొచ్చు. నేను అదే అనుకున్నా, ఎంతటి వాడినైనా వదిలిపెట్టేది లేదు, ఇట్లాంటి చర్యలకు పాల్పడడానికి, ఇట్లాంటి ఇంకోసారి పునరావృతం కాకుండా వీళ్ళ తాట తీస్తాం, పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది, ప్రజలు ఎవ్వరు కూడా భయపడకూడదు, మేమున్నాం వాళ్ళందరికీ కూడా, ఈ యొక్క కుటుంబాన్ని మేము ఆదుకుంటాం, ఈ యొక్క కుటుంబాన్ని మేము చూసుకుంటాం జీవితాంతం అని ఇట్లా మాట్లాడాలి. కానీ వాస్తవానికి కూడా రియాక్ట్ అయిందన్న గవర్నమెంట్, అయింది, సంతోషం. ఇద్దరు కూడా కొన్ని జరగలేదు, కొన్ని రియాక్ట్ కాలే. మన ఇప్పుడు రియాక్ట్ అయింది. ఇంకోటి కొంచెం ఇంకా స్పీడప్ ఉండాలి, స్పీడప్ పోవాలి. అతన్ని అసలు పట్టుకోనికి ఇంతసేపా భూమి మీద ఉండే అవకాశం లేదు, పట్టుకోనికి ఇంతసేపా. అదే వాళ్ళకు చెప్పన్నా దొరకకుండా వాళ్ళు స్పీడప్ చేయాలి. వాళ్ళు ఎక్కడ తక్కువ పడతారు పోలీసులు, పట్టాలి, తొందరగా న్యాయం జరగాలి. అతన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తారంట. గొర్రె కేసు అయినట్టు అవుతుందేమో, అట్లా చేస్తారు.